కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్లో నరేంద్రుడి విగ్రహానికి నమస్కరిస్తున్న ఇంకో నరేంద్రుడు ప్రధాని మోదీ. నరేంద్రుడి ధ్యాన మండపంలో నరేంద్ర మోడీ ధ్యానం. ఎన్నికల ప్రచారం ముగిశాక 45 గంటల ధ్యాన ముద్రలోకి ప్రధాని. 2019లో కేదార్నాథ్లో, ఇప్పుడు కన్యాకుమారిలో. ఆర్మీ రాజకీయ సాధనమా? ఇంతకంటే పెద్ద పాపం ఉందా? ఇండి కూటమిపై మోదీ ఫైర్. సైన్యాన్ని కాంగ్రెస్ అవమానించింది. ప్రధాని ధ్వజం. లోక్సభ ఎన్నికల ప్రచారానికి హోషియాపూర్లో తెర అంటూ చూస్తున్నాం. మోదీవి విద్వేష ప్రసంగాలు. ప్రధాని పదవి గౌరవాన్ని తగ్గించాడు మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ గారికి మాటలు వస్తాయా? తుది దశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కన్యాకుమారిలో 45 గంటల ధ్యానానికి కూర్చున్నారు. అంటే శనివారం జూన్ 1 7వ దశ పోలింగ్ అయిపోయేదాకా ఆయన ధ్యాన ముద్రలోనే ఉంటారన్నమాట. గురువారం సాయంత్రం తిరువనంతపురం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కన్యాకుమారికి చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ భగవతి అమ్మ ఆలయంలో పూజలు చేశారు. తెల్లటి ధోవతి శాలువా ధరించి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం అక్కడ నుంచి ఫెర్రీలో కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్ వద్దకు చేరుకున్నారు. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం, ఇంకో వైపు నుంచి అరేబియా సముద్రం, ఇలా 3 సాగరాలు కలిసే సంగమ స్థలి అది. 1886లో రామకృష్ణ పరమహంస నిర్యాణం అనంతరం ఆయన శిష్యుడైన వివేకానందుడు వరివ్రాజకుడిగా మారి దేశమంతటా పర్యటించి 1892 నాటికి కన్యాకుమారికి చేరుకున్నాడు. అక్కడ 3 సముద్రాలు కలిసే చోట ఒక రాయిపై కూర్చొని 3 రోజుల పాటు ధ్యానం చేశాడు. అక్కడ ఆయనకు ఆధునిక భారతానికి సంబంధించిన దర్శనం జరిగింది. తన జీవితాన్ని దేశానికి అంకితం చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చింది అక్కడేనని అంటారు. ఆయన స్మృత్యర్థం 1970లో అక్కడే రాక్ మెమోరియల్ నిర్మించారు. వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. అప్పట్లో ఆ నరేంద్రుడు ఎక్కడ కూర్చొని ధ్యానం చేశారో అక్కడే నిర్మించిన మండపంలో నరేంద్ర మోదీ గురువారం పద్మాసనంలో ధ్యానానికి కూర్చున్నారు. శనివారం ధ్యానం ముగిశాక తిరువళ్ళూరు విగ్రహాన్ని ఆయన దర్శించనున్నారు. కాగా మోదీ రాకను నిరసిస్తూ తంతి పెరియార్ ద్రవిడర్ కలగం వంటి సంస్థలు నల్ల జెండాలతో ప్రదర్శన నిర్వహించాయి. ఎక్స్లో గో బ్యాక్ మోదీ హ్యాష్ట్యాగ్తో పాటు పోస్టులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 2000 మంది సిబ్బందితో పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం తమిళనాడులోని పుదుకోట జిల్లా తిరుమయం ప్రాంతంలో ఉన్న పురాతన సత్యగిరీశ్వర ఆలయానికి సతీ సమేతంగా విచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోట భైరవార్ ఆలయంలోనూ అమిత్ షా పూజలు చేశారు. 2019లో అంటూ చూస్తా ఉన్నాం. ఆయన కేదార్నాథ్లోని రుద్రగుహలో 17 గంటల పాటు ధ్యానం చేశారు. ఇలా ధ్యానం చేయడం కూడా ఒక రకమైన ప్రచారం కిందకే వస్తుందని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని ప్రజల్లో ఒక వర్గాన్ని ప్రభావితం చేసే ప్రయత్నమేనని, కాబట్టి మోదీ ధ్యానానికి కూర్చున్న ఫోటోలు ప్రచురితం కాకుండా అడ్డుకోవాలని విపక్షాలు ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశాయి. అంటే ఎలక్షన్ల టైంలో వీళ్ళు టోపీలు పెట్టుకొని సిలువలు వేసుకొని చర్చిలకి మసీదులకి గుళ్ళకి పోయి చేస్తే ఏ రకమైనటువంటి ఎన్నికల ప్రచారం కాదు. కానీ పాపం ఆయన ఏదో ధ్యానం చేసుకుంటా అంటే మాత్రం వీళ్ళకి ఇబ్బంది వచ్చింది. ఏదేమైనా మోడీ లాంటి వ్యక్తి ఉండడం అనేటువంటి దేశానికి గర్వకారణం. ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాత అధికారంలోకి యోగా ఎంత పాపులర్ అయింది అనేటువంటిది మనం చూస్తున్నాం. అంతెందుకు ఇట్స్ టు బి మెన్షన్డ్ ఆర్ టు నాట్ టు బి మెన్షన్డ్ నాకు కరెక్ట్గా తెలియదులే, కానీ ఐ విల్ సే ఇట్ హ్యాస్ టు బి మెన్షన్డ్. భాగేశ్వర్ ధామ్ బాబా అనేటువంటి ఒక వ్యక్తి, ధీరేంద్ర కృష్ణ శాస్త్రి, ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు. ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఈజ్ అ వెరీ యంగ్ గాయ్. ఐ థింక్ హీఈస్ జస్ట్ అండర్ 30s ఆర్ ఈజ్ ఇన్ టు వెరీ ఎర్లీ 30s. ఆయన మొన్న దుబాయ్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అరబ్ షేకులు కూడా ఆయన్ని పూలమాలలతో సత్కరించి పూలు జల్లి ఆయన్ని వెల్కమ్ చేస్తూ, అక్కడ ఉన్నట్టు లోకల్ అరబ్ షేకులు కూడా ధీరేంద్ర కృష్ణ శాస్త్రి, అదే ఐ మీన్ టు సే దట్ భాగేశ్వర్ ధామ్ బాబాతో పాటు బొట్టు పెట్టుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అరబ్ షేకులు, అరబ్ ముస్లిమ్స్, ఒరిజినల్ అరబ్ షేకులు, ఒరిజినల్ అరబ్ ముస్లిమ్స్, ఒరిజినల్ ముస్లిమ్స్ బొట్టు పెట్టుకున్నారు. నేను ఒరిజినల్ అంటున్నా అంటే దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏందో చాలామంది సూడోలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. హవెవర్ ఐ వెల్కమ్ మోడీ గారు చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో దేశంలో చాలా మంచి మార్పును తీసుకొస్తుంది, చాలామందిని ధ్యానం వైపు నడిపిస్తుంది. అది మంచిది. ఎందుకంటే టు కంట్రోల్ ఏమంటారు దాన్ని, యాంగర్, టు కంట్రోల్ ఆల్ డిఫరెంట్ థాట్స్ ధ్యానం చేయదు. ఐ మీన్ యోగా ఏదైనా కావచ్చు అది.